గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు హెడ్లైన్స్ చూద్దాం దొంగలకు వరంగా మారిన కరోనా తాళాలు వేసిన ఇళ్లలో చోరీ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో దారుణం భార్యను కత్తితో అతి దారుణంగా నరికి చంపిన భర్త శాపంగా పరిణమించిన అకాల వర్షం జుక్కల్ కొనుగోలు కేంద్రాల్లో తడిచిపోయిన ధాన్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం టీవీఎస్ వ్యాన్ డి ఒకరు మృతి ఇక డీటెయిల్స్ కలితే కరోనా దొంగలకు వరంగా మారింది. ఈ వైరస్ బారిన పడిన వారిలో కొంతమంది చనిపోతున్నారు. దీంతో అదే ఇంటిలోని మిగిలిన వారికి సోకడం, వారు ఆసుపత్రిలో చేరడం జరుగుతుంది. దీనిని అవకాశంగా మలుచుకొని తాళం వేసి ఉన్న ఇంటిని ఎంచుకొని దోచుకుపోయారు ఓ దొంగ. ఇక వేములవాడ మండలం రుద్రవరం గ్రామవాసి నరేష్ ఈ నెల 3న కరోనాతో మృతి చెందాడు. ఆ తర్వాత ఆయన భార్య, కొడుకులకు కూడా ఈ వైరస్ సోకింది. దీంతో వారు ఆసుపత్రిలో చేరారు. కోలుకున్న అనంతరం ఇంటికి వెళ్లి చూడగా తాళం పగలగొట్టి ఉంది. బీరువాలోని 30 తులాల బంగారం, 80,000 రూపాయల నగదును దొంగలు అపహరించినట్టు తేలింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఒంగోలులో పరిస్థితి దారుణంగా ఉంది. కరోనా వ్యాక్సిన్ 2వ డోసు దొరకకపోవడంతో స్థానికులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దీంతో వ్యాక్సిన్ సెంటర్ల వద్ద తోపులాటలు కూడా పరిపాటిగా మారాయి. ఈ నేపథ్యంలోనే మంగమూరు డొంక పిహెచ్సి సెంటర్లో 2 మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. ఉదయం 6 గంటలకే వేల మంది వ్యాక్సిన్ కోసం వచ్చారు. వాళ్ళను పోలీసులు నియంత్రించలేకపోయారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తోపులాట జరిగింది. సౌండ్ పెట్టు పైన చీఫ్ మినిస్టర్ మొదలుకొని కింద ఎమ్మెల్యేల వరకు ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళకి ఎట్లా అడ్మినిస్ట్రేషన్ చేయాలో తెలియదు. అంతకన్నా కలెక్టర్కి తెలియదు, అంతకన్నా కింద ఉద్యోగస్తులకు తెలియదు. ఒకటేమో కోవాక్సిన్ అంటారు, ఒకటేమో కోవిషీల్డ్ అంటాడు, ఒకటి అది కాదంటాడు, ఒకటి ఇది కాదంటాడు. ప్రజలు అయోమయంలో ఓడిపోయారు. వాళ్ళు చేస్తున్న పని చూస్తే వరస్ట్గా ఉంది. సరే పై వాళ్ళు అట్టుంచు, వాళ్ళకి తెలియదు, కింద వాళ్ళకి తెలియదా? పొద్దున్న 6 గంటలకు వచ్చినప్పుడు 9 గంటలకు వచ్చినప్పుడు స్లిప్లు ఇచ్చేసి మిగతా వాళ్ళకి రేపేంటే సరిపోదు కదా. ఉదయం 8 గంటలకి ఈ కోవాక్సిన్ 2వ డోస్ కోసం మా ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చాము. ఇప్పుడు దాదాపు 11:30 అవుతుంది. మరి 12ంటికి ఒంగోలులో కర్ఫ్యూ ఉంది. ఇంకా తర్వాత తిరగడానికి లేదన్నారు. ఇక్కడేమో వందల మంది ఉన్నారు. మరి వీళ్ళందరికీ వ్యాక్సిన్ ఎప్పుడు వేసి ఎప్పుడు మేమంతా ఇంట్లోకి పోవాలి? ఇక్కడేమో జనాలు గుమిగొడుతున్నారు. మరి ఆ జనాలు గుమిగొట్టడం వల్ల వ్యాక్సిన్ వేయించుకుంటే కరోనా తగ్గుతుంది అన్నారు. దీనివల్ల మళ్ళీ వస్తుందా అనే భయం వేస్తుంది. దీన్ని బట్టి అధికారులు
భార్యను కత్తితో అతి దారుణంగా నరికి చంపాడు ఓ భర్త. కడప జిల్లా బద్వేల్ పట్టణం సుందరయ్య నగర్ లో ఈ దారుణం జరిగింది. కడపలోని తిలక్ నగర్ కు చెందిన మంజుల అనే యువతికి హరి అనే యువకుడితో 7 నెలల క్రితం వివాహమైంది. అయితే భార్య నడవడిక విషయమై భర్త తరచూ గొడవ పడేవాడు. 2 రోజుల కిందట కడప నుంచి వచ్చి బద్వేల్ పట్టణంలోని సుందరయ్య నగర్ లో ఓ ఇంటిని బాడుగకు తీసుకుని కాపురం పెట్టారు ఈ దంపతులు. అదే రాత్రి భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో హరి విచక్షణ రహితంగా కత్తితో భార్యను పొడిచారు. ఆమె మరణించింది. అనంతరం నిందితుడు పారిపోయాడు. పట్టణంలోని సుందరయ్య నగర్లో ఈ దినం తెల్లవారుజామున సుమారుగా 2 గంటలప్పుడు మంజుల అనే 23 సంవత్సరాల ఆమె భర్త అయినటువంటి హరి అనే వ్యక్తి కత్తి తీసుకుని దాడి చేసి ఆమె చావుకు కారణమైనాడు. ఆమెకి దాదాపుగా సుమారుగా 7 నెలల కిందట మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి భర్త ఇబ్బందులకు గురి చేయడం వల్ల ఇద్దరు మనస్పర్ధలు ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు అతను ఆమెను కత్తితో పొడిచి చంపినారని చెప్పి తెలిసింది. కేసు విచారణ చేస్తున్నాం. ఫర్దర్గా వివరాలు మళ్ళీ తెలియజేస్తాం. ఇక బావిలో పడిపోయిన ఓ వృద్ధురాలిని పోలీసులు కాపాడారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం అత్తూరు గ్రామంలో జరిగింది. ఇక సుబ్బమ్మ అనే వృద్ధ మహిళ కాలకృత్యాల కోసం పొలం వద్దకు వెళ్తున్న క్రమంలో కాలు జారి వ్యవసాయ బావిలో పడిపోయింది. అందులోని పైపును పట్టుకొని అలాగే 5 గంటల పాటు ఉండిపోయింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వారు ఆమె కేకలు విని కుటుంబ సభ్యులకు గాజుల మాన్యం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఒక మంచం సహాయంతో ఆమెను సురక్షితంగా కాపాడారు. దీంతో గ్రామస్తులు మహిళను కాపాడిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక నర్సరావుపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐతో పాటు మరో 2 కానిస్టేబుళ్లను వీఆర్లోకి పంపుతూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లాక్డౌన్ అమల్లో భాగంగా 1వ పట్టణ ఎస్ఐ వెంకటేశ్వరరావు సిబ్బంది గస్తీ తిరుగుతుండగా పల్నాడు రోడ్డులో నర్సయ్య అనే పుస్తకాయల వ్యాపారి దుకాణం తీసి ఉండటాన్ని గుర్తించారు. కర్ఫ్యూ అమల్లో ఉండగా రాత్రి సమయంలో దుకాణం ఎందుకు తీశావని పోలీసులు ప్రశ్నించగా వ్యాపారి వారితో దురుసుగా వ్యవహరించాడు. అంతేకాకుండా స్టేషన్ కు రమ్మని చెప్పినా కూడా నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్ సదరు వ్యక్తిపై చేయి చేసుకున్నారు. అనంతరం పోలీసులు బలవంతంగా స్టేషన్ కు తరలించారు. దుకాణం వద్ద జరిగిన గొడవ అంతా సీసీ కెమెరాలో నమోదైంది. మరుసటి రోజు దుకాణం వద్దకు వచ్చిన వ్యాపారి సీసీ కెమెరాలో నిక్షిప్తమైన వీడియోను పోలీసు ఉన్నతాధికారులకు పంపాడు. స్పందించిన ఉన్నతాధికారులు ఎస్ఐ మరో 2 కానిస్టేబుళ్లపై వేటు వేశారు.
ఇక చాన్నాళ్ల పాటు ప్రేమ నాటకం ఆడి పెళ్లికి మొండికేయడంతో ప్రియుడి నివాసం ముందు ప్రియురాలు ఆందోళనకు దిగింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల్ సూర్నాపూర్ గ్రామానికి చెందిన అనుష జయరాజ్ 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే తొలుత వివాహానికి అంగీకరించిన జయరాజ్ ఆ తర్వాత మాట తప్పాడు. దీంతో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళనకు దిగింది. మీరు మొన్న బయటకు నూకేమని చెప్తే నూకేసిండు. ఇప్పుడు సరే మీ అన్నయ్య మాట మీ నాన్న మీ అమ్మ మాట తిన్నావు. అది నీ తప్ప నా తప్ప నాకు అనవసరం. చెప్పు చేతి కోసుకున్నావా ఆయన కొరకేనా? అవును సార్, సరే ఈ ఊర్లో అందరూ చేస్తారు. ఇక ఓవైపు అకాల వర్షం, మరోవైపు ప్రభుత్వం కొనుగోలు జరపకపోవడం జుక్కల్ రైతాంగానికి ఇబ్బందికరంగా పరిణమించింది. వారం రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద ఉంచిన ధాన్యం తడిసిపోతుంది. దీంతో రాత్రనక పగలనక రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇక అకాల వర్షాలకు మండలంలోని సిర్పూర్, ఎలెగావ్, ఎంబోరా, మదన్ హిప్పర్గా గ్రామాల్లో ఆరబెట్టిన వరిధాన్యం కూడా అంతా తడిసి ముద్దైంది. ఇకనైనా ప్రభుత్వం కొనుగోలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. పరిస్థితి ఇట్లా అయింది, మేము రైతులు మెడి చేయాలా? ఒక లారీ పంపించచ్చింది ఎట్లా? ఇది ఒక కాటద్దు, ఒక లారీ వద్దు, ఎట్లా ఎట్లా చేయాలి? ఏం చేయాలి మేము? రైతుల పరిస్థితి ఎట్లా? ఒక లారీ వద్దు, ఒక కాటద్దు, ఏమద్దు, ఎక్కడద్దు. ఏం లేబర్కు మన కాపులకంతా చూస్తారో ఉంటారు. ఇక మందు తీసుకుందా మరి ఇంకేమున్నది? అదే ఉన్నది. మందు తాగేది వచ్చింది. ఇంకేమున్నది? ఇక్కడ మన ఊరు లేదు, ఆ ముంగడి ఏం లేదు అడిగేది. మూలలో పడేసినకైతే మన ఊరు ఉన్నది, మన కూడా అడుగుతాడు. ఓలి బేడగలి ఇక మాదనిప్పరగా గ్రామాల్లో మరి రైతులకు ఏమంటే వరి నిన్న సాయంత్రం 4:30కు వర్షం పడి చాలా మరి వరి ధాన్యాలకి నీళ్లు కిందికెళ్ళి నీళ్ళు వచ్చి వరి మొత్తం తడిచిపోయి అన్ని మొలకలు వెళ్తుండగా కొన్ని రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా నష్టకరమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి అందరూ దయచేసి మా మాదనిప్పర్గా గ్రామానికి కొన్ని లారీలు పంపించి కాట తొందరగా అయ్యేటట్టు చూడాలని మీది ప్రభుత్వానికి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ మరి ఇంకా 3000 సంచి కాట చేసి కూడా అట్లనే ఉన్నాయి. వరి కూడా కొనుగోలు చేయలేదు. కాట చేసి అక్కడ పెట్టిన పరిస్థితి ఉన్నది. అది కూడా తడిచిపోయి చాలా నష్టం జరుగుతుంది. మరి కొంతమంది రైతులైతే నిన్నటి నుంచి రాత్రి 12:30 వరకు పొలంలోనే ఉండి చాలా ఇక్కడికి వెళ్ళి అక్కడ పట్ట వేసుడు, పట్టకప్పుడు ఎంతవి చేస్తే కూడా కిందికి వెళ్ళి నీళ్ళు వచ్చి చాలా వరకు కిందికెళ్ళి నీళ్ళు పైకి ఎత్తి మరి ఎక్కించి ఒక 4-5 సంచి బస్తాలలో 200-300 బస్తాలు అయితే ఖరాబ్ అయ్యేటట్టు పరిస్థితి ఉన్నది. దయచేసి మా మాదనిప్పర్గా గ్రామానికి కొన్ని లారీలు పంపించి కాటా చేసి తొందరగా దయచేసి మీరు తీసుకుపోతారని మీ ప్రభుత్వానికి మేము చేయి జోడించి చేతు వంచి మేము మీకు అభినందిస్తున్నాం. ఇక జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది ఓ యువతిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జాబితాపూర్లో జరిగింది. యువతిపై దాడి అనంతరం ప్రేమోన్మాది అదే కత్తితో తన మెడ కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గమనించిన స్థానికులు క్షతగాత్రుని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఏం పేరా నీవు ఆయన చెప్పండి ఒక్క నిమిషాలు. జాప్తాపూర్ గ్రామానికి చెందిన నెరెళ్ళ భవాని అనే గర్ల్ని ఒక పర్సన్ ఇంజూర్ చేసి అతను కూడా ఇంజూర్ చేసుకున్నాడు. ఇద్దరు కూడా అండర్ గోయింగ్ ట్రీట్మెంట్. సో ఫార్ ఇద్దరు సేఫ్ ఉన్నారు. अदर इन्वेस्टिगेशन केसेस रजिस्टर చేయడం జరుగుతుంది. सर पहले ब्लेड से लड़की को हुआ था वो अभी नहीं मालूम कैसा हुआ क्या हुआ किससे काटे अभी नहीं मालूम. अभी जांच चल रही है बाद में हम बता सकते हैं. యాక్చువల్లీ లోపలికి వచ్చేసరికి బుజ్జి పండుకొని ఉన్నది. చాయ్ తీస్తాను తీస్తే పోసినాక తర్వాత అమ్మ అన్నలే వాళ్ళ అమ్మని పోయేసరికి పుస్తకాలు తెంపుకున్నాడు. తెంపుకొని వాళ్ళను పోసిండు బయటకు వెళ్ళిండు మళ్ళీ ఆడ కోసుకొని పీకి ఫస్ట్ ఎవరి మీద అటాక్ చేసిండు? ఫస్ట్ లోపలికి వచ్చేవరకు మా బుజ్జి ఉన్నది. ఏం పేరు బుజ్జి పేరు? భవాని. పండుకొని ఉంటే ఈపులో పోసిండు మెడ మీద పోసిండు. పోసినాక తర్వాత మళ్ళీ ఇటు అమ్మ అని చెప్పి వెనక చూసి పిలిచేవారు కన్నా వాడు ఉరికొచ్చి వాళ్ళ అమ్మ మీద పుస్తకాలు తెంపిండు. మళ్ళీ చాక్ తోటి పొట్ట ఇక్కడ అని చెప్పి ఆడే కోసుకున్నాడు. అతను ఎవరో మీకు తెలియదా? తెలియదు. అది ఎవరో తెలియదు ఎవడో తెలియదు. మీరేమవుతారు అమ్మాయికి? మీ అమ్మాయికి ఏమవుతారు? తండ్రి. మీ పేరు? తిరుపతి గౌడ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అశ్వరావుపేట మండలం నారంవారిగూడెం కాలనీ వద్ద జాతీయ రహదారిపై టీవీఎస్ వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాల పాలైన వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కరోనా తీవ్రత నేపథ్యంలో చేవెళ్ల మండల పరిధిలోని పామెన గ్రామంలో మాస్కులు శానిటైజర్ల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీటీసీ సత్యనారాయణచారి, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు వినోద్ కుమార్, సర్పంచ్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం కరోనా జాగ్రత్తలపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సత్యనారాయణ మాట్లాడుతూ అత్యవసరమైతేనే తప్ప బయటకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సరళ, వెంకటేష్ ముదిరాజ్, విష్ణువర్ధన్ రెడ్డి, పద్మమ్మ, వెంకటరెడ్డి, రాజుగౌడ్ పాల్గొన్నారు. హలో అదే మరి ఏమొస్తలేదా
కరోనా నిబంధనలు కృష్ణా జిల్లా ఉయ్యూరు బార్ యజమానులు గాలి కొదిలేశారు. అమ్మకాలను కొనసాగిస్తున్నారు. పట్టణంలోని శ్రీదేవి బార్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. ఇక పగలు రాత్రి తేడా లేకుండా లావాదేవీలను కొనసాగిస్తున్నారు. ఈ బార్ యజమాని ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో పోలీసులు కన్నెత్తి చూడడం లేదు. అయితే పూలు అమ్ముకునే వారిని సైతం వెళ్లగొట్టే పోలీసులకు శ్రీదేవి రెస్టారెంట్ అండ్ బార్ కనబడడం లేదా అని స్థానికులు నిలదీస్తున్నారు. కోవిడ్ కట్టడిలో ప్రభుత్వ వైఫల్యంపై టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగానే వాడపాలెంలోని స్వగృహంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు బండారు సత్యనానందరావు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజెక్షన్ల కొరత వల్ల కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆక్సిజన్ అందే అవకాశం ఉందో అక్కడ ఆక్సిజన్ సేకరించి ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ కి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతా ఉన్నాం. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తే ఎవరైనా కరోనా గురించి సూచనలు చేస్తూ ఉంటే వారిపైన కేసులు పెట్టే పరిస్థితి. మరి మన నేత చంద్రబాబు నాయుడు గారు కరోనాపై కొన్ని సూచనలు చేస్తే వారి మీద కేసులు పెట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి విపత్కర కాలంలో రాజకీయ ప్రమేయం లేకుండా అందరూ కలిసికట్టుగా కరోనా అరికట్టడంలో ప్రజల ఆరోగ్యాల్ని ప్రాణాలని కాపాడటం కోసం పోరాటం చేసే విధంగా స్ఫూర్తినివ్వాలి. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుస్తుందని ఆశిస్తా ఉన్నాను. మరి ప్రజలు ప్రాణాలు కాపాడేలాగా అందరికీ వ్యాక్సిన్ అందివ్వడం కోసం సరైన ప్రణాళికతో ముందుకెళ్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున ఎక్కడ ఆక్సిజన్ అందే అవకాశం ఉందో అక్కడ ఆక్సిజన్ సేకరించి ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ కి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతా ఉన్నాం. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తే ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దొంగలకు వరంగా మారిన కరోనా, తాళాలు వేసిన ఇళ్లలో చోరీ. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో దారుణం, భార్యను కత్తితో అతి దారుణంగా నరికి చంపిన భర్త. శాపంగా పరిణమించిన అకాల వర్షం, జుక్కల్ కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోయిన ధాన్యం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, టీవీఎస్ వ్యాన్ ఢీ ఒకరు మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే. నమస్కారం.